మనం గ్రంథాలు చదవాలి. గ్రంథాలు మంచి నేర్పుతాయి. అందులో కొన్ని ఉంటాయి. దాన్ని పట్టుకొని మీది తప్పు, మాది తప్పు అని కొట్టుకోకుండా బైబిల్, భగవద్గీత చదివితే క్రైస్తవులని కాదు ఎవరైనా కానీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేకుంటే యేసుక్రీస్తులా బ్రతకాలి. అదే పెళ్లి చేసుకొని ఒకరితో ఉండాలంటే రాముల్లా బ్రతకాలి. అంటే వారిని మార్గదర్శకంగా తీసుకొని మంచిగా బ్రతకడానికి మానేసి ఏంటండి ఇది? ఏం నేర్పుతున్నారు మీ పిల్లలకు? ఇటువైపు నడిపిస్తున్నారు. మనది సాంప్రదాయమైన దేశం అని చెప్పి మన సాంప్రదాయాన్నే మర్చిపోతున్నారు. అత్యాచారం చేస్తే చంపేయాలి, చంపేయాలి, చంపేయాలి. ఎంతమందిని చంపేస్తారు? తెలిసినవి కొన్ని అయితే తెలియనివి ఎన్నెన్నో. దిశ అనే ఆమె చనిపోయింది కదా, అసలు ఆ ముగ్గురు అత్యాచారం చేయలేదు, చంపలేదు. సజ్జనార్ గారు ఫేక్ ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఒక సుగాలి ప్రీతి కానీ ఈ హీరోయిన్ ఉంది కదా, ప్రత్యూష అనే హీరోయిన్ ఉదయకిరణ్ సినిమాలో కలుసుకోవాలని సినిమాలో మరదల కింద తెస్తుంది కదా, ఆమె పేరు ప్రత్యూష. ఇంకా చాలా సినిమాలు తీసింది. ఈమెది కూడా 25 సంవత్సరాల తర్వాత కేసు బయటపడిందంట. ఈమెది చనిపోలేదంట, ఆత్మహత్య చేసుకోలేదంట, పాపం అత్యాచారం చేసి చంపేశారంట.